మరొకసారి సార్కి ధన్యవాదాలు. మనము స్కూల్ ప్రాంగణంలో చక్కటి క్రీడా పోటీలు జరుపుకున్నాం. అందులో భాగంగా మన విద్యార్థులు గర్ల్సే కాకుండా బాయ్సే కాకుండా గర్ల్స్ కూడా చాలా ప్రిఫరెన్స్ ఇస్తున్నాం సార్. ప్రతి ఒక్క దాంట్లో ఆటల్లో గౌరవనీయులు పెద్దలు శ్రీ కబడ్డీలో శ్రీ అండ్ టీమ్ ఆటలే కాదు తమ్ముడు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఏజిఎస్ హై స్కూల్ వారు నన్ను ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఇన్వైట్ చేశారు. ఇండిపెండెన్స్ డే జనరల్గా నేను చాలా ప్రోగ్రామ్స్లో హైదరాబాద్లో బిజీగా ఉంటాను. హైదరాబాద్లోనే కాదు, సంగారెడ్డి జిల్లా కానీ మెదక్ జిల్లా కానీ తిరుగుతూ ఉంటాను. జనరల్గా రకరకాల ప్రోగ్రామ్స్లో పాల్గొంటూ ఉంటాను. కానీ చాలాసార్లు మాట ఇచ్చాను కానీ రాలేకపోయాను జనగాంకు. ఈ స్కూల్ వారు పిలిస్తే కేరళ డాక్టర్ గారు చాలాసార్లు పాపం ఇన్వైట్ చేశారు కానీ రాలేకపోయాను. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు రావాలని కోరితే తప్పకుండా వచ్చాను. వచ్చినందుకు చిన్నపిల్లలు అందరూ డ్యాన్సులు, ఒక్కసారి నా చిన్నతనం గుర్తొచ్చింది. నేను ఏ కార్యక్రమం స్కూల్ డే దగ్గర నుంచి వచ్చినా అన్నింటిలో నేనే పార్టిసిపేట్ చేసేవాడిని. బాగున్నాడు. ఇవాళ మళ్ళీ ఇక్కడ చూసి ఒక్కసారి నా చిన్నతనం నాకు గుర్తొచ్చింది. ముఖ్యంగా ఈ సంస్థ, ఈ స్కూల్ యాజమాన్యం వాళ్ళ తాతల దగ్గర నుండి వాళ్ళ తండ్రుల దగ్గర నుంచి వారి వరకు ఈ స్కూలు, హాస్పిటలు, ఆర్ఫన్ పిల్లల స్కూలు, హాస్టలు ఇవన్నీ 80 నుంచి 100 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ సంస్థ ఇంకా వారి సంతతి వారు, వారి మనవళ్ళు ఈ ఇదే స్కూళ్ళను, ఇదే హాస్టళ్లను, ఇదే ఆర్ఫన్ స్కూళ్ళు మెయింటైన్ చేస్తూ, అది కాకుండా డాక్టర్లుగా ఎదిగి డాక్టర్లు అయ్యి ఇక్కడ వీళ్ళ హాస్పిటలే కాకుండా చుట్టుపక్కల 30-40 గ్రామాలకు వైద్య సేవలు అందిస్తుంది. అటు వైద్య సేవ, అటు విద్యాసేవ, ఇటు దిక్కులేని వారి ఆర్ఫన్ పిల్లలకు, అనాథ పిల్లలకు చదువు, వారికి అకామిడేషన్స్, వారి ఫుడ్ ఇన్ని మెయింటైన్ చేస్తూ 100 ఏళ్ల నుంచి సేవలు అందించడం అంటే చాలా గొప్ప విషయం. నేను వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంత మంచి గొప్ప కుటుంబం ఏర్పాటు చేసిన ఈ స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమానికి నేను రావటం నా అదృష్టంగా భావిస్తున్నాను. నా గురించి తెలిసి హైదరాబాద్లో ఏదో ఒక ఫంక్షన్లో కలిశారు. అప్పటి నుంచి నన్ను ఇన్వైట్ చేయాలని ఎంతో కోరికతో నన్ను ఇన్వైట్ చేసిన కుటుంబ సభ్యులందరికీ పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకు ప్రెస్ సోదరులందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.